ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయం మీ కొరకు ప్రార్థించాలని అయితే ఆశపడుతున్నాను. ఈ ఉదయకాల సమయంలో చాలామంది నేను చెడుని చూడకూడదు అనుకుంటున్నాను కానీ చూసేస్తున్నాను. సెల్ ఫోన్లో వ్యర్థమైన వాటిని చూడకూడదు అని నేను అనుకుంటున్నాను కానీ అలా కావట్లేదు, చూసేస్తున్నాను. దారిన పోయే అమ్మాయిలను చూడకూడదు అనుకుంటున్నాను కానీ చూసేస్తున్నాను అని చెప్పి చాలా రకాల బలహీనతలతో చాలామంది బాధపడుతుంటారన్నమాట. కాబట్టి ఇలాంటి వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. వారి యొక్క బలహీనతలన్నీ దేవుడు తీసివేసి దేవుడు వారిని ఆయన సేవలో బలంగా వాడుకుని లాగున మనము ప్రార్థన చేద్దాం. రెండు తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకము గల మా తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ప్రార్థన అంశాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవ, ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే వ్యర్థమైన వాటి చూస్తూ నాయన ప్రభా సమయాన్ని వ్యర్థపరుస్తున్నారు, వ్యర్థమైన వాటిని చూస్తూ నాయన ప్రభా వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు, అలాంటి వారి కొరకు నాయన ప్రభా ప్రార్థిస్తున్నాం. దయవుంచి అలాంటి వారిని మీరు దర్శించండి. వారు వ్యర్థమైన వాటితో నాయన ప్రభా కాలక్షేపం చేస్తూ వారి జీవితాన్ని పూర్తిగా కోల్పోతున్నారు, నాశనం అయిపోతున్నారు తండ్రి. దయవుంచి అలాంటి వారిని దేవా పరిశుద్ధతలోకి మీరు నడిపించండి. వారికి ఉన్న ఆ బలహీనతల నుంచి వారికి విడుదలనివ్వండి అయ్యా. దయ చూపెట్టండి అయ్యా. వారి మనోనేత్రాలు వెలిగించి వాళ్ళకి ఇవి అర్థమయ్యేలా సహాయం చేయండి. దావీదు గారు కూడా నాయన ప్రభు అడుగుతున్నారు కదా తండ్రి, వ్యర్థమైన వాటి వైపు నేను చూడకుండా నా కళ్ళను త్రిప్పివేయండి అని అడుగుతున్నాడు కదా. ఆ రీతిగా తండ్రి వీరందరినీ కూడా మీరు దర్శించమని, వ్యర్థమైన వాటి వైపు వీరు చూడకుండా వారి కళ్ళను త్రిప్పివేయండి, వారి హృదయాలను అలాంటి వాటి వైపు వెళ్లకుండా మీ వైపు ఆకర్షించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దారిని పోయి ఆడపిల్లలు వాళ్ళని అమ్మాయిలు మిమ్మల్ని చూడకుండా కూడా అబ్బాయిలని కూడా అమ్మాయిలు చూడకుండా దేవ చెడు దృష్టిలు లేకుండా వాటిని దూరపరిచి వారందరినీ మీ వైపుకి ఆకర్షించు ప్రభా. వారి కళ్ళను త్రిప్పివేయండి, వారి హృదయ ఆలోచనలు మార్చండి, పరిశుద్ధపరచండి, కృపనందించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎంతమంది ఉదయకాలం ఇలాంటి బలహీనతలతో ఉంటున్నారు వారందరినీ దర్శించి వారిని బలపరిచి అలాంటి వాటి వైపు వారు వెళ్లకుండా రక్షించండి. చాలామంది అనుకుంటారు నేను ఈ బలహీనత నుంచి బయట పడలేకపోతున్నానని. అలాంటి వారికి కూడా శక్తినిచ్చి బలంనిచ్చి ఆ బలహీనతలు జయించే కృపను దయచేయండి. చాలామంది అయితే బలహీనత కాదు కానీ నాకు ఇదే నచ్చిందని దాంట్లోనే కొనసాగుతున్న వారు కూడా ఉంటున్నారు. దయవుంచి వారిని కూడా దర్శించి అవి నరకానికి ఇడ్చుకెళ్తాయని, చెడు నాశనం కలిగిస్తుందని వారు గుర్తించేలా సహాయం చేయండి. కృపనందించమని ప్రార్థిస్తూ అందరినీ రక్షించమని, కృపనందించమని, మీ నిమిత్తం వీరిని బ్రతికించమని ప్రార్థిస్తూ మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి మహింపరిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించి మీ ప్రతి విధమైన బలహీనతల నుంచి దేవుడు మీకు విడుదల అనుగ్రహించునుగాక. ఆమేన్.